ఆపి అదాలత్లో ఆధ్యాత్మిక గురువైన శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ మతం పేరుతో ఈయన వ్యాపారం చేస్తూ ఉంటారని. చాలామంది ఇది చెప్తూ ఉంటారు, మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తూనే, శాంతి పాఠాలు నేర్పిస్తూనే, స్నేహాన్ని చూపిస్తూ మీరు షాంపూ అమ్ముతారు, నూనె అమ్ముతారు, సబ్బు కూడా అమ్ముతారు, కొన్నిసార్లు పిండి ఊరగాయలు కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకని? సరే, మీరిది చెప్పండి. ఈ వ్యాపారం చేయటం అనేది హీనమైనదా? మనం బిజినెస్ని ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నాం? దీనివల్ల ఎంతోమంది యువకులకి పని, ఇంకా వర్క్ జరుగుతుంది. ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇందులో ఎంతోమంది ఉన్నారు కదా, చెప్పండి. ఇందువల్లే చేస్తున్నాను. ఎంతోమంది యువకులున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. మేము వాళ్ళని ఎంకరేజ్ చేసాం. అందులో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ దాన్ని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. యోగా, ఉద్యోగం ఒకటిగా ఉండేంటి, ఇందులో ఏమైంది? మన దేశం కిందకి దిగిందంటే అది దిగటానికి కారణం ఇదే, దానికి కారణం ఇదే. మన ఉద్యోగానికి మనం విలువివ్వటలేదు, వ్యాపారానికి కూడా విలువివ్వటలేదు. ఊరికే దానం చేయటం, పుణ్యం చేయటం మాత్రమే గొప్పదని అనుకున్నాం. కాని దానం కూడా చారిటీకనేది ఒక ఎంటీ బోల్ లాంటిది కాదు. ఒక ఖాళీ అయిన పాత్రలోంచి దానం బయటికి వెళ్ళదు. అర్థమవుతుందా? అందువల్ల మనం నింపాలి. దానితో నారాయణతో పాటు లక్ష్మీ కూడా ఉంటారు. మీరు చెప్పేది కూడా నిజమే. ఇది వంశపర్యంగా వస్తున్న ఒక విషయం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, బిజినెస్ చేసి డబ్బులు సంపాదించేవాళ్లు స్వార్థపరులు అని. అవునవును, ఇది ఇండియాలో ఉన్నవాళ్ల మనస్తత్వం కాదు. దీన్ని మనం బయట దేశాల్నుంచి తీసుకొచ్చాం. బయట దేశాల్లో ఉన్నవాళ్ల మనస్థితి ఇదే. పవర్టీలో ఉండాలి. మతం అంటే పవర్టీ. ఇక్కడ మతం గురించి, పవర్టీ గురించి ఎవరూ మాట్లాడతలేదు. మన యొక్క ఉపనిషత్తుని తీసి చూడండి. ఉపనిషయంలో అన్ని ఋషులు ఇదే చెప్పారు. ఇక్కడ 1000 గోవులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, సర్వే భవంతు సుఖినా. వాళ్ళు ఇలాగే చెప్తూ ఉన్నారు. మన వ్యాపారాన్ని మనం ఎప్పుడూ దిగజార్చుకొని చూడకూడదు. ఇందులో ఇంకొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. మిగతా దేశాలతో, అంటే మల్టీనేషనల్ కంపెనీస్తో, వాళ్ళు కూడా మన మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ ని అమ్మడం మొదలుపెట్టారు. వేప నూనె, ఎలైచి, అలాగే జీడిపప్పు కూడా. అవును, ఖచ్చితంగా. లోకం ఇప్పుడు ఇలాగే టర్న్ అవుతూ ఉంది. 40 సంవత్సరాల క్రితం మనం బయటికి వెళ్ళేటప్పుడు అదేంటంటే వెజిటేరియన్ ఫుడ్, అదే శాకాహారం అనేది చాలా తక్కువగా దొరికేది. ఇప్పుడంతా చూసుకున్నారంటే అన్ని చోట్ల శాకాహారం దొరుకుతుంది. ఇది ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయిందనే చెప్పాలి. సో ఈ లోకం ఇండియా దగ్గర నుంచి చాలా నేర్చుకుందనే చెప్పాలి. మీరు ఈ ప్రపంచానికి చాలా విషయాలు నేర్పిస్తున్నారు. మీరు 152 కంట్రీస్ ద్వారా చాలా దేశాలకి చాలా మంచి విషయాలు మీరు నేర్పిస్తున్నారు. 4 కంట్రీల్ని ఎందుకు తగ్గించేశారు? మనం మాట్లాడుతున్న టైంలో మీరు 4 ఎంటర్ చేస్తారో ఏంటో తెలీదు. కానీ మీరొక పెద్ద బిజినెస్ కుటుంబం నుంచి రాలేదు. మరి మీరెలా 156 కంట్రీస్లో బిజినెస్ చేయగలిగారు? యాక్చువల్గా మా యొక్క యోగా సెంటర్లో చూసుకుంటే ఇటువంటి ఆశ్చర్యపడే విషయాలెన్నో జరుగుతూ ఉంటాయి. 1, 2 కాదు, ఇటువంటి విషయాలకి నా దగ్గర సమాధానాలు చాలా తక్కువగా వస్తుంటాయి. నిజంగానే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా మంది చెప్తూ ఉంటారు, మీ పేరులో 2 సార్లు శ్రీశ్రీ అని వస్తుంది, ఇదే టెక్నిక్. 3 ఎక్కువగా ఉన్నాయనే నేను 2 ఉంచుకున్నాను. ఇండియాలో లేకపోతే 1, 3, 108 పెట్టుకునే పారంపర్యం ఉంది. ఇక్కడ 2, 3, 108 ఎక్కువ అనిపిస్తుంది, అందుకే 2 ఉంచుకున్నాను. కానీ దాని రహస్యం అసలు ఏంటి? దాన్ని తగ్గించాను. ఒకరు నాకు ఏం చెప్పారంటే, పండిత్ రవిశంకర్ గారు, ఆయన పెద్ద సితార్ ప్లేయర్ అని. ఆయన వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. ఆయన పేరు యూజ్ చేసుకుని ఈయన ఫేమస్ అయిపోయారు అంటున్నారు. అవును, ఇటువంటి కన్ఫ్యూషన్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఒక్కొక్కసారి వాళ్ళు ధ్యానం కోసం వెళుతూ ఉంటారు. తర్వాత వారి ప్లే చూడ్డానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఆయన సంగీతం ఎప్పుడు ప్రారంభమవుతుందని. అందువల్ల మా ఇద్దరిలో ఒక వ్యత్యాసం ఉంది. ఆయన సజెస్ట్ చేశారు, నేను చేసేశాను. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు మహేష్ యోగి గారితో కలిసి పని చేస్తున్నారని అంటున్నారు. నా బాల్యం అనేది పెద్ద పెద్ద యోగులతోనూ జ్ఞానులతోనే జరిగిందని చెప్పాలి. చిన్న వయసు నుంచే ఆనందమయ్యమ్మ, మహేష్ యోగి గారు,
వాళ్ళు మమ్మల్ని దేశం మొత్తం, లోకం మొత్తం వేద అండ్ సైన్స్ కాన్ఫరెన్స్ జరుపుతారు. దాన్ని చూడటం కోసం వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారు. వేద అలాగే విజ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు చూడటానికి నా టీనేజీ మొత్తం అందులోనే అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే నా ఎంగేజ్ మొత్తం పెద్దవాళ్లతోనే గడిపేశా. నాకు వయసయ్యే కొద్దీ చిన్నవాళ్లతోనే ఉంటున్నాను. కానీ రవిశంకర్ గారు, మీరు వ్యాపారం చేయడం అనేది తప్పేం కాదు. కానీ ఎంతమంది ఇలా ఉంటున్నారు? ఒకళ్ళు పుణ్యాత్ములుగా మారుతారు లేదా సాధువుగా మారుతారు. కానీ వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తారు. వాళ్ళు పునీతులూ కాదు, అలాగే జ్ఞానులూ కాదు, మతానికి సంబంధించిన వాళ్ళూ కాదు. అటువంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలి. ఎవరు తప్పు చేస్తున్నారో చట్టం ముందు వాళ్ళు గొప్పవాళ్లు కాదు. ప్రతి ఒక్కరూ చట్టానికి తల వంచే తీరాలి. అదే నిజం. ఒకవేళ పునీతులు ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి రెండింతలు శిక్ష పడాలి. సాధారణమైన వ్యక్తికి ఎంత శిక్ష పడుతుందో దానికంటే రెండింతలు. ఈ మధ్యకాలంలో మనం రామ్ రహీం కేసు కూడా చూసాం. వాళ్ళు ఎలా అయితే రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ తర్వాత వాళ్ళు చట్టాన్ని కొనడానికి ప్రయత్నించారు. ఎందుకంటారు? వాళ్ళ దగ్గర ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారనా, లేదా వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉందనా? ఎప్పుడైతే కొలను దిడంగా లేదో, అందులో నీరు ఉండదు, అక్కడ కొలను ఉండదు. ఈ విధంగానే జరుగుతుంది. వాళ్ళ గురువులందరూ కలిసి ఎన్నో తపస్సులు చేసి ఇటువంటి సరిలేని కొలంలో నీరు పోశారు. అందువలన కొలనూ లేదు, నీరూ లేదు. ఇలా చూడండి, గురువనే స్థానం సాధారణమైనది కాదు. ఇందులో ఎంతో తపస్సు చేస్తేనే అటువంటి స్థలం దొరుకుతుంది. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి మనం గురువుని చేయలేం. వాళ్ళు వంశాంతరంగా వస్తున్నారు. సో ఇటువంటి తప్పు జరుగుతుందా? ఆసారం బాపుగానే చూసారంటే ఆయనకి చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా చోట్లలో ఆయన ఆశ్రమం కూడా ఉంది. ఆయన మీద కూడా ఒక పెద్ద ఆరోపణ ఉంది. నేను ఇక్కడున్న ప్రజలతో ఇదే చెప్తాను. గురు ఎటువంటి వాడైనా సరే మీరు సరైన దారిని ఎంచుకొని మీ సాధన చెయ్యమని చెప్తాం. అంతే. సాధనలో గమనం ఉంచండి. అలా గమనం ఉంచినప్పుడు మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఇవన్నీ మీరు చూడొద్దు. ఆ గురు ఏం చేస్తున్నాడు, ఈ గురు ఏం చేస్తున్నాడు. ఆయన వెళితే నరకానికి వెళతాడు. కాని అది మీకేమన్నా లాభం దొరికితే, మీ జీవితం మారితే, మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటే, మీరు ఎంతో దయోగుణం, కరుణ ఉన్నవారైతే, అప్పుడు మీ పని చూసుకొని మీరు వెళుతూ ఉండండి. ఇలా చూడండి, మన దేశంలో ఉన్న మామూలు వికిలి ప్రజలు సంఘంలో ఉన్నప్పుడు ఒక గురువుని వెతుక్కుంటూ వెళ్తారు. దాన్ని మనం ఉపయోగించుకుని వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే ఎలా తెలుస్తుంది వీళ్ళు మంచివాళ్ళా కాదా అన్నది చెప్పండి? గురువు దగ్గరికి 4 విధమైన మనుషులు వెళ్తుంటారు. ఒక్కటి మీరు చెప్పిన వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేయాలి అనుకునేవాళ్ళు, ఏదైనా ఆశ ఉన్నవాళ్ళు, అది నెరవేర్చుకోవాలని వెళ్తారు. ఇందులో మూడో రకమైన మనుషులు జ్ఞానం పొందాలని వెళుతూ ఉంటారు. వాళ్ళు జీవితంలో ఏదో నేర్చుకోవాలని వెళ్తారు. జీవితంలో గొప్పగా ఉండాలని వాళ్ళు వెళ్తారు. ఊరికినే దుఃఖంలో ఉన్నవాళ్లే అక్కడికి వస్తారని మీరు అనుకోవద్దు. నాలాగా కొంతమంది ప్రశ్నలు అడగడానికి అక్కడికి వెళ్తారు. తర్వాత అన్నిట్లికీ ఏదో ఒకటి దొరుకుతుంది. అదంతా వాళ్ళ భక్తిని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక గురు తప్పు చేశాడంటే తను శిక్ష అనుభవించే తీరాలి కదా. అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇలా చూడండి, నేను పంజాబ్ నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. పంజాబ్లో ఎంత తేరాస్ అయితే ఉందో అంత ఇంకే ఊర్లోనూ ఉండుండదు. అన్ని చోట్ల మదగురులుంటారు. అలాగే అక్కడ గూడారాలు చాలా ఉంటాయి. అలా ఉన్నప్పటికీ అక్కడ చాలా మంది యువతులు డ్రగ్స్కి బానిసలుగా మారారు. ఎందుకని చెప్పండి? ఎవరైతే వీళ్ల దగ్గర అదేంటంటే మతగురు, ఎన్‌జీఓ ఏంటంటే ఇటువంటి కంపెనీలతో కలిసున్నారో వాళ్ళు ఈ విధంగా ఉంటామనేది మీరు అస్సలు చూడలేరు. ఎవరు మనసులో అయితే ఎన్నో రకాల సందేహాలు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి వేరే దారి లేకపోతే వాళ్ళు డ్రగ్స్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ పబ్లిక్ ఉన్నారు చూసారా, వాళ్ళసలు ఎలా మంచి గురు ఎవరో లేదా చెడ్డ గురు ఎవరో తెలుసుకుంటారు? అది ఆప్కి అదాలత్లో చాలా బాగా అర్థం అయిపోతుంది. మీరిక్కడ అన్నిటినీ చాలా వివరంగా బయటికి చెప్పేస్తూ ఉంటారు. ఒకతను చాలా తెలివితేటలు ఉన్నవాడైతే అతన్ని చూడంగానే అర్థమైపోతుంది ఇతను సరైన మనిషి, సరిలేనివాడని. ఒకవేళ వాళ్ళు ఇందులోనే బాధపడుతూ ఉన్నారంటే
వాళ్ళకి కొంచెం కూడా సెన్స్ ఉండదు. వాళ్ళు ఎక్స్‌ప్లైట్ చేస్తూ ఉంటే, వాళ్ళు లేకపోతే ప్రజలకి మంచి చేస్తున్నారా అని. అవును, మన దేశంలో చాలా మంది అమాయకులున్నారు. ఇలా వాళ్ళు చూడండి, మన देखो, దేశంలో भोले ఎంతో भाव మంది मिले అమాయకులైన रघुराई। వాళ్ళున్నారు. ఒకవేళ వాళ్ళు అమాయకులైనా గాని ఏదైనా తప్పు జరిగితే ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ ఈశ్వరుడి శక్తి వాళ్ళని రక్షిస్తుంది. నమస్కారం గురూజీ. నేను మిమ్మల్ని ఏమడగాలనుకుంటున్నానంటే, యోగాలో మీరు ఇంకా మిగతా గురువులందరూ కలిసి చాలా కష్టపడి పనిచేశారు. కానీ ఇక్కడ కూర్చున్న ఆడియన్స్లో 70% ఇలాగే ఉండుంటారు. అది ఎలాగంటే, మాటలు మాత్రమే మాట్లాడతారు కానీ అలాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో యోగాని ఇన్వాల్వ్ చేయనే చేయరు. ఏం లోటుంది, దాన్ని ఎలా సరిచేయాలి అని అది మాకు సరిగ్గా అందడం లేదనే నేను చెప్పగలను. నిజానికి అది మమ్మల్ని ఆకర్షించడం లేదు. కానీ అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ఉంది. కానీ ఇండియాలో లో లెవెల్లో ఎందుకుందో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలంటే యోగా గురించి యువకులంతగా తీసుకోవటలేదు. రెండో విషయం ఏంటంటే, ఇదేదో పెద్ద సీరియస్ అయిన విషయమని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి కాదు, అది సీరియస్ అయిన ప్రజలకి మాత్రమే అని. ఇందులో ఏదైనా ఫన్, ఏదైనా ఎంజాయ్మెంట్ ఇటువంటివి ఇందులో దొరకవు. అదే వాళ్ళు అనుకున్నట్లుగా దొరకవు. అందువలనే యువకులు ఇందులోంచి చాలా దూరంగా ఉన్నారనుకుంటా. తర్వాత ఇందులో మూడో విషయం ఏంటంటే, దీని గురించి వాళ్ళకి అస్సలు ఏం తెలీదు. యోగా అంటే చాలా సీరియస్గా గట్టిగా మొహం పెట్టుకొని హోమం ఎదురుగుండా కూర్చుంటం కాదు. అది జీవితంలో ఎంతో అవసరమైనది. ఎప్పుడూ వాళ్ళకి జీవితంలో అది కావాలి. యువకులకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ప్రజలు కూడా ఇష్టంగా చేస్తారు. ఆయన ఒక విషయం బాగా చెప్పారు. మన యోగాని ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ చేశాం. యునైటెడ్ నేషన్స్ కూడా యోగా డే సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ మనం వాళ్ళకి నేర్పించడం కుదరట్లేదు. మన వాళ్ళందరూ నేర్చుకుంటున్నారే, ఎంతో వేలమంది నేర్చుకుంటున్నారు. మన వాళ్ళకి మనం నేర్పించలేమని చెప్పలేంగా. మీరే చూస్తూ ఉండండి, ఎక్కడెక్కడో యోగా జరుగుతుంది. ఢిల్లీలో చూసుకుంటే ప్రతి పార్కులోనూ యోగా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. తర్వాత మీరు చూసుకున్నారంటే మాకే ఢిల్లీలో 500 బ్రాంచులున్నాయి. ఎప్పుడూ బిజీగానే ఉంటాయి. నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి అనుకుంటే అది మిమ్మల్ని ఎక్కడైనా వెతుక్కుంటూ వస్తుంది. యోగా చేయడం వల్ల లాభమేంటి? యోగాలో ఉన్న లాభం ఇంతా అంతా. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం ప్రారంభిస్తే తెల్లారిపోతుంది. అందులో అన్ని విషయాలున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం నడుచుకునే విధానం మారుతుంది. చుట్టుపక్కల ఒక పాజిటివిటీ ఏర్పడుతుంది. ఒక మంచి ఎనర్జీ కూడా వస్తుంది. తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. తర్వాత మన జ్ఞాపక శక్తి అది గట్టిగా దిడపడుతుంది. ప్రజలు జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు బాడీని డెవలప్ చేయడానికి. 6 ప్యాక్స్ యాబ్ వస్తుంది, అది ప్రపంచానికి చూపించచ్చు. దానితో కలిపి మనకి చిరునవ్వు కూడా ఉండాలి. తర్వాత యోగా ఒక మనిషి ముఖంలో చాలా అందాన్ని తీసుకొస్తుంది. అది ఎప్పటికీ వాడిపోదు.